రాష్ట్ర స్థాయిలో జాతీయ రహదారుల ఇబ్బందాన్ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 16 బోర్డులకు సంబంధించిన రైతులు ఈరోజు జాతీయ రహదారుల ఇబ్బందం చేసి మా యొక్క ధరల సంక్షోభం మీద నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని తెలియాలి, మా పొగాకు ధరలకు రేట్లు రావాలని చెప్పి ఈరోజు పిలిపించున్నాం. దానిలో భాగంగా ఈరోజు పొగాకు బోర్డు డీసీపల్లికి పోదాం అనుకున్న లోపల ఉదయం 6 గంటలకే పోలీసులు వచ్చి నోటీస్ తీసుకొని మమ్మల్ని ఎస్ఐ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. ఈరోజు జాతీయ రహదారుల ఇబ్బంది లేదు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నాం, హౌస్ ఇంట్లోనే ఇబ్బంది చేస్తున్నామని చెప్పి వచ్చారు. బ్రష్ చేసుకొని లేదు, స్నానం చేయలేదు, ఉదయం 6 గంటల నుంచి తీసుకొని వచ్చారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ పొగాకు ధరలు పెంచితే మేము ఇది చేయం కదా, పొగాకు ధరలు పెంచితే మేము ఇది చేయం. పొగాకు ధరలు పెంచలా. పోయిన సంవత్సరం 25,000 నుంచి 36,000 రేటు ఉన్నది, ఈరోజు 16,000కి వచ్చింది గంట. ఈసారి 360 రూపాయలు ఉన్నది, ఈరోజు 160 రూపాయలకు వచ్చింది. అంటే సగానికంటే ఇంకా తక్కువ తగ్గింది. ప్రతి బ్యార్నీకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు లాస్ వస్తుంది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆల్రెడీ చేసుకుంటున్నారు. పొగాకు వల్ల కేంద్రానికి రాష్ట్రానికి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ మా డబ్బులు మాకు ఇచ్చేదానికేమి. ఈరోజు అమరావతి మీద, అదేవిధంగా యోగా మీద పెట్టిన శ్రద్ధ 0.01% మాకు పెడితే కనీసం 200 కోట్లు కేటాయిస్తే ఈరోజు పొగాకు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం ధరలు లేక జరుగుతుంది. రాష్ట్రంలో 2.42 మిలియన్ క్వింటాళ్ల పొగాకు ఉత్పత్తి అయితే ఇప్పటి వరకు కేవలం 50 మిలియన్ క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా రమారమి 200 మిలియన్ క్వింటాళ్ళు పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కానీ పొగాకు బోర్డు కానీ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా గత 2 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీలు, రాస్తా రోకాలకి రైతాంగం పిలుపిచ్చింది. ఆ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద జరగబోతున్నటువంటి రాస్తా రోకోని విచ్ఛిన్నం చేసేందుకు ఆత్మకూరు పోలీసులు రైతు నాయకుల ఇళ్ల ముందు పోలీసులను పహరా కాపించి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. భారతదేశంలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వీలు లేని పరిస్థితులు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వం నిన్న కిలోకు 20 రూపాయలు మాత్రమే పెంచింది. 300 రూపాయలు పైగా గిట్టుబాటు ధర కావాలని రైతాంగం కోరుతుంటే ఇప్పుడు సరాసరి రేటు 200 రూపాయలుగా ఉంది. దానికి 20 రూపాయలు కలిపితే 220 రూపాయలు. పొగాకు ఉత్పత్తికి 230 రూపాయలు అవుతా ఉంటే 220 రూపాయలు వంతున పొగాకును కొనుగోలు చేయడం అంటే ఒక కిలోకు 10 రూపాయలు, క్వింటాకు 1000 రూపాయలు నష్టం. ఈ దుర్భర స్థితిలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వీలు లేకుండా ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.